రండి. మన ధ్యానం కొరకు మనం నిన్నటి ధ్యానాన్ని కొనసాగిస్తాం. మరి పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం కొంచెం వివరంగా ధ్యానం చేద్దామని మనం మొదలుపెట్టాం కదా. మరి నిన్నటి దినంలో ఆయన యొక్క భౌతిక జీవితాన్ని, అంటే ఎర్లీ లైఫ్, మొదటి జీవితాన్ని, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనం కొంతవరకు మాట్లాడుకున్నాం. మరి సౌలు పౌలుగా మారడం, దమస్కు మార్గంలో యేసుక్రీస్తుని ఎదుర్కొనడం, ఆయనకు ఒక దర్శనం కలగడం, గొప్ప వెలుగు ఆయన మీద పడటం, మరి కింద పడిపోవడం, ఇవన్నిటిని కూడా మనం చూసుకుంటూ వచ్చాం. మరి తను ఒక సాంప్రదాయమైనటువంటి యోధ కుటుంబంలో పుట్టాడని, మరి తన యొక్క సాంప్రదాయాల ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని మరి క్షుణ్ణంగా అభ్యసించాడు అని, చాలా ప్రసిద్ధి చెందినటువంటి గమనీయుల పాదాల వద్ద చదువుకున్నాడని, చాలా ప్రసిద్ధి చెందిన బోధకుడైనటువంటి గమనీయుల పాదాల వద్ద చదువుకున్నాడని చూసాం. అంతేకాకుండా తను మరి లేఖనాల్లో చాలా ప్రావీణ్యుడు అయ్యాడు అనే విషయాన్ని కూడా చూసాం. వాటిలో తను నేర్చుకున్న ఏంటి అంటే, వాళ్ళు స్వచ్ఛమైనటువంటి పరిచయులు కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ సాంప్రదాయాల్ని చాలా కఠినంగా పాటించటం, మరి హిబ్రూ భాషను నేర్చుకున్నాడు. తర్వాత యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. వాటన్నిటిలో కూడా ప్రావీణ్యుడు అయ్యాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మరి అంతేకాకుండా తన ఒక పుట్టకతోనే రోమా పౌరుడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అది తనకి ఇంకొక మరి ప్రివిలేజ్ అనేది కూడా మనం చూసాం. ఎందుకు అంటే ఈ రోమా పౌరసత్వం తనకి న్యాయబద్ధమైనటువంటి సంరక్షణని, స్వేచ్ఛని కలిగిస్తా ఉంది. సో అది ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటువంటి విషయం కాదు రోమా సిటిజన్ అవడం. మరి తను చాలా ఒక కఠినుడైనటువంటి, లేకపోతే రోషం కలిగినటువంటి పరిసయుడిగా ఉంటూ క్రైస్తవుల్ని హింసించేవాడు అని కూడా చూసాం. అయితే అదే క్రమంలో తను దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు అతనికి కనపడింది. తన వాహనం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ వెలుగు కనపడటమే కాకుండా ఒక స్వరం కూడా వినపడింది, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. అప్పుడు నువ్వెవరు అని అడిగినప్పుడు, నేను హింసిస్తున్నటువంటి యేసుని అని ఆ స్వరం చెప్పడం కూడా మనం చూస్తాం. అటువంటి గొప్ప దర్శనాన్ని పొందినప్పుడు మరి తన యొక్క జీవితం మారిపోయింది. ఆ దర్శనం తన జీవితం మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఆ సమయంలో మరి అననీయ అనేటువంటి శిష్యుడు పరలోక సంబంధమైనటువంటి దిశను బట్టి పౌలు వద్దకు వచ్చి ఆ పౌలుకి మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అది మనం అపోస్తలుల కార్యాలు 9:9 చూస్తాం. అయితే తను 3 రోజులు మరి అన్నపానాలు పుచ్చుకోకుండా మరి అననీయ దగ్గరే ఉన్నట్లుగాను, తన చూపును కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ అననీయ మరి పౌలు కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి తిరిగి చూపును పొంది వెంటనే బాప్తిసం కూడా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. మరి అయితే దానివల్ల వచ్చినటువంటి ప్రభావం ఏంటి అంటే, తనకి శారీరక సంబంధమైనటువంటి అంధత్వం వచ్చింది, ఆత్మీయమైనటువంటి మేలుకొల్పు వచ్చింది. తర్వాత అననీయ ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. ఇది ఆ యొక్క దమస్కు మార్గంలో తన జీవితంలో జరిగినటువంటి ఆ దర్శనం వల్ల కలిగినటువంటి మరి కొన్ని విషయాలు.
మరి అది అలా ఉండగా ఆ ఏం జరిగింది తర్వాత అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మరి పౌలు జీవితంలో చాలా విషయాలు ఆ సమయంలో జరిగినాయి. మరి మనం చెప్పుకుంటున్నట్లుగానే మరి తను ఆ దర్శనాన్ని చూసిన తర్వాత 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోనకుండా ఆ విధంగానే ఉండిపోయాడు. ఉండిపోయినప్పుడు అననీయ ప్రార్థన చేయడం ద్వారా ఆ చూపుని పొందుకొని బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే మొట్టమొదటిగా అన్నయ్య చేతులు ఉంచినప్పుడు సౌలు మీద తను మరి తన యొక్క దృష్టిని తిరిగి పొందినట్లుగా మనం చూస్తాం. అది అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ముఖ్యంగా ఈ దినమంతా కూడా మనం 9వ అధ్యాయం మీద దృష్టి పెడతాం. అంటే అది 2 రకాలైనటువంటి ఆశ్చర్య కార్యం అన్నమాట. అది భౌతికంగాను మరి ఆత్మీయంగాను కూడా ఒక అద్భుతము తన జీవితంలో జరిగింది. చాలా సంవత్సరాలుగా తను ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తును గురించినటువంటి ఆత్మీయ గుడ్డితనాన్ని. అంటే లేఖనాలని చాలా ప్రావీణ్యం పొందాడు కానీ లేఖనాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తను ఎప్పుడు చూడల. అందుకనే సంఘాన్ని హింసించాడు. సో తనకి 2 రకాలైన గుడ్డితనం నుంచి విడుదల పొందాడు. ఈ యొక్క దమస్కు మార్గంలో జరిగినటువంటి యేసుని ఎదుర్కొన్నటువంటి ఆ విషయాన్ని బట్టి. 1 ఆత్మీయ గుడ్డితనం నుంచి తొలిగాడు. 2 భౌతికమైనటువంటి గుడ్డితనం నుంచి కూడా బయటకొచ్చాడు. సో ఆత్మలో ఆ వెలిగింపు కలగడం ద్వారా తను మెస్సయ్య ఎవరు అనేది మరి గుర్తించగలిగాడు. రెండవదిగా చూస్తే వెంటనే తను బాప్తిసం పొందాడు. అంటే ఈ బాప్తిసం అనేది భౌతికమైనటువంటి లేకపోతే అవుట్వర్డ్ బయట కనిపించేటువంటి ఒక చిహ్నం, ఒక గుర్తు. ఏంటి అంటే తన యొక్క పాపాలు క్షమించబడిని, తన యొక్క దోషాలన్నీ కూడా కడిగి వేయబడిని అనడానికి గుర్తు. ఆ విషయాన్ని 22:16లో కూడా ఆ విషయం మాట్లాడుతా ఉన్నాడు. నా పాపాలు కడిగి వేసుకున్నాను అనే మాట. మరి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు తన సొంత రక్షకునిగా. మరి కంప్లీట్ గా సంపూర్ణంగా తను నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాడు. అయితే అన్నయ్య ఆయనతో చెప్పాడు కదా, మరి 22:16లో మనం చూస్తాం. అపొస్తల కార్యాలు 22:16లోనే నువ్వు లేచి బాప్తిసం పొందు, నీ యొక్క పాపాలను కడిగి వేసుకో, ఆయన నామాన్ని ఆయన నామాన్ని బట్టి నీ పాపాలని కడిగి వేసుకో అని చెప్పడం మనం చూస్తాం. మూడవదిగా చూస్తే మరి 3 దినాలు అన్నపానాలు లేకుండా ఆ స్థితిలోనే ఉండిపోయాడు కదా. మరి ఆ తర్వాత తను ఆహారం పుచ్చుకున్నాడు, మరి పానీయాలు పుచ్చుకొని బాప్తిసం పొందిన తర్వాత మరి తను ఆ యొక్క భౌతికమైనటువంటి బలాన్ని తిరిగి పొందుకున్నాడు. దేవుడు తన్ని తిరిగి పునర్నిర్మించడం మొదలుపెట్టాడు. ఎందుకు అనంటే మరి ముందున్నటువంటి తన యొక్క పరిచర్య నిమిత్తం మరి దేవుడు తిరిగి కట్టడం. పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అది 9:19లో మనం చూస్తాం. అపొస్తల కార్యాలు 9:19లో. ఆ తర్వాత తను కొన్ని దినాలు లేకపోతే మరి కొన్ని దినాలు శిష్యులతో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి అంతకు ముందైతే మరి క్రైస్తవుల్ని హింసించేవాడు, జైలుకి పట్టుకొని వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు వాళ్ళతో కలిసి సహవాసాన్ని అనుభవించడం అనేది మనం అక్కడ చూస్తాం. మరి ముఖ్యంగా దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులతో కలిసి తను ఆ సహవాసాన్ని అనుభవిస్తా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క క్రియలు పౌలుని పౌలుగా ఎలా మార్చినాయి అనే విషయాన్ని అననీయ ద్వారా విన్నటువంటి విశ్వాసులు, దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు పౌలుని అంగీకరించారు. మరి తమలో చేర్చుకున్నారు, మరి తమతో సహవాసాన్ని ఇచ్చారు. మరి అది తన యొక్క మొట్టమొదటి ఫెలోషిప్, సహవాసం. పౌలు యొక్క సహవాసం అక్కడ ప్రారంభమైంది. అయితే వెంటనే తను
ఐదవదిగా మనం చూస్తే వెనువెంటనే తను మరి బోధించడం మొదలుపెట్టాడు. ఎక్కడ బోధించాడు పౌలు అనంటే సినగోగ్, అంటే సమాజ మందిరానికి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు. అది యూదుల యొక్క ఆచారం. సమాజ మందిరాల్లో కూడుకోవటం, అక్కడ ధర్మశాస్త్రం యొక్క బోధన వినడం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సినగోగ్, అంటే సమాజ మందిరంలో బోధించడం అనేది మనం చూస్తాం. అంటే యూదులు అక్కడికి గుమిగూడి వస్తారనమాట, కూడుకుని వస్తారు. అప్పుడు ఆ సినగోగులో మరి దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది, దేవుని యొక్క వార్త ప్రకటించబడతా ఉంటది. అలానే తను 9:20లో, అపొస్తలుల కార్యాలు 9:20లో మనం చూసినట్లయితే మరి తను యేసుక్రీస్తుని గురించి అనేక మందికి సినగోగులో ప్రకటించడం మొదలు పెడతాడు. ఏమని ప్రకటించాడంటే యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడు అనే విషయాన్ని తను ప్రకటించినట్లుగా అపొస్తలుల కార్యాలు 9:20లో మనం చూస్తాం. మరి అక్కడ మనం ఒక మాటని గనక గుర్తుపెట్టుకుంటే అక్కడ వెంటనే, ఇమ్మీడియట్లీ అనే మాట ఉంటది. అంటే ఇంతకు ముందు శిక్షకుడు, హింసకుడు, హానికరుడు అటువంటి వాడు ఏ రకమైనటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఒక బోధకుడిగా ఎట్లా మారారో చూస్తే మరి అది ఒక పెద్ద ఆశ్చర్యకారమే. అందుకనే ఆరోజుగా మనం చూస్తే కనుక మనుషులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. మరి 9:21, అపొస్తలుల కార్యాలు 9:21. మరి 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 సౌలుని ప్రతి వాళ్ళు తెలుసు. ఎందుకంటే ఆ దినాల్లో సంఘాన్ని హింసించినటువంటి, మరి అత్యంత హింసను కలుగజేసినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలే. ప్రజల్ని ఈడ్చుకొని వెళ్ళి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అనేది చూడకుండా ఈడ్చుకొని వెళ్ళి జైల్లో పడేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పౌలే. క్రైస్తవుల్ని విధంగా చేసినటువంటి వ్యక్తి, మందిరాల్లోనికి వచ్చి వాళ్ళని లాక్కెళ్ళిపోయినటువంటి వ్యక్తి, మరి కనికరం లేకుండా, మరి స్త్రీలను లేకుండా, పురుషులను లేకుండా, వృద్ధులను లేకుండా, పిల్లలను లేకుండా తన ఇష్టం వచ్చినట్లు హింసను కలుగజేసినటువంటి వ్యక్తి తను రూపాంతరం పొంది మరి ఎంతో ప్రభావవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి దేవుని యొక్క కృపకు సాక్ష్యంగా మారాడు అనే విషయాన్ని ప్రజలు చూసినప్పుడు మరి చాలా ఆశ్చర్యపోయారు, చాలా ఆశ్చర్యపోయారు. ఆయన బోధించే విధానం, ఆయనలో దేవుని యొక్క కృప, ఆయనలో జరిగినటువంటి రూపాంతరం, ఆ మార్పు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి 7వదిగా చూస్తే ఆయన విశ్వాసంలో ఎంతో బలంగా ఎదగడం ప్రారంభించాడు. 9:22. మరి అన్ని విషయాల్లో బలపడతా వచ్చాడు. అంటే ఆయన యొక్క లేఖనాల్లో ఆయనకున్నటువంటి జ్ఞానం ఎదుగుతా వచ్చింది. అంతేకాకుండా ఇంతవరకు చదివినటువంటి లేఖనాలు, పాత నిబంధన గ్రంథం ఎంతో ప్రావీణ్యుడు కదా పాత నిబంధన గ్రంథంలో. అందులో మరి యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలని అవగాహన చేసుకుంటా వచ్చాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తుని కనుగొన్నాడు ఇన్ఫాక్ట్ నిజానికి. అంతేకాకుండా చాలా ధైర్యాన్ని పొందుకున్నాడు. ఎందుకు అంటే ప్రతి వారి ముందు యేసుక్రీస్తు దేవుడు, ఆయనే దేవుని యొక్క కుమారుడు అని బోధించడానికి ఎంతో ధైర్యాన్ని పొందుకున్నట్లుగా మనం 22వ వచనంలో చూస్తాం. తర్వాత మనం గలతీ పత్రిక 1:17లో మనం చూసినట్లయితే అక్కడ తర్వాత మరి తను మార్పు చెందిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అరేబియాకి వెళ్ళి అక్కడ మరి చాలా కాలం గడిపినట్లుగా మనం చూస్తాం. అరేబియాలో 3 సంవత్సరాలు ఆయన గడిపినట్లు మనకి గలతీ పత్రిక 1:17లో చెప్తా ఉంది. 3 సంవత్సరాలు అక్కడ ఒంటరిగా మరి గడిపిన తర్వాత తిరిగి దమస్కు వచ్చాడు. ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా తను 3 సంవత్సరాలు అరేబియాలో గడిపిన తర్వాత దమస్కు వచ్చి చేసినటువంటి పరిచర్యే. సో ఇమ్మీడియట్ గా తను మార్పు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, మరి ఆహారాన్ని పుచ్చుకొని బలం పొందిన తర్వాత
మరి వెంటనే అరేబియాకు వెళ్ళిపోయాడు అని పండితులు చెప్తారు. అక్కడ 3 సంవత్సరాలు సాలిట్యూడ్, దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవునిలో మరి ఆయన ఏకాంతంగా కూర్చుని దేవునిలో ఎదిగాడు. మరి లేఖనాలని ఒక డిఫరెంట్ డైరెక్షన్ లో, ప్రత్యేకమైనటువంటి దిశలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. తనకు అంత ముందు ఉన్నటువంటి పాండిత్యాన్ని ఆ యొక్క మరి పుస్తక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆత్మీయ సంబంధమైన జ్ఞానంగా మార్చుకోవడం మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు వాక్యం మీద కసరత్తు చేశాడు. ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభుతో గడిపాడు. ఆయన దగ్గర నుంచి ఒక ఆత్మీయమైనటువంటి దిశానిర్దేశాన్ని పొందుకున్నాడు. తను చేయవలసిన పనేంటో అర్థం చేసుకున్నాడు. ఆ ఆ 3 సంవత్సరాల తర్వాత తిరిగి తను ఎక్కడి నుంచి అరేబియాకి వెళ్ళిపోయాడో అక్కడికి తిరిగి వచ్చి పైన నేను చెప్పినటువంటి మరి బోధ చేయడం, సినగోగుకి వెళ్ళడం, అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించడం, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించి ఎత్తి చూపించడం, యేసుక్రీస్తే దేవుని కుమారుడని బోధించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తాం. సో అక్కడ మరి ఆ అరేబియాలో మరి తన సమయాన్ని మరి ప్రార్థనలో మరి దేవుని దగ్గర నుంచి ఒక దిశానిర్దేశాన్ని పొందడానికి మరి భవిష్యత్తులో పరిచర్య కొరకు తాను సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తాం. మరి అంటే తను పబ్లిక్ మినిస్ట్రీ, ప్రజలందరిలోకి వెళ్ళి తను యేసుక్రీస్తు ప్రభు పక్షంగా పరిచర్య చేయడానికి ముందే తను అరేబియాకు వెళ్ళి తిరిగి వచ్చినట్లుగా చాలా మంది పండితులు నమ్ముతారు. కాబట్టి తిరిగి దమస్కు వచ్చి అక్కడ సినగోగులో బోధిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే మరి తన యొక్క బోధలు ఎంతో బలంగా మరి ఆ ఎంతో పవర్ఫుల్ గా ఉండటం బట్టి చాలా మంది శత్రువులు కూడా తయారయ్యారు. చాలా వ్యతిరేకత పెరుగుతా వచ్చింది. అయితే యూదులు మరి అంతకుముందు పౌలు ఎలా ప్రవర్తించాడో అటువంటి యూదులు కొంతమంది పౌలుని చంపేయాలి అని ఒక ఆలోచన లేకపోతే ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు అది శిష్యులు విని తను గోడ మీద నుంచి బుట్టలో పెట్టి గోడ మీద నుంచి అవతలకి, అంటే సిటీకి ఉండేటువంటి గోడ నుంచి సిటీ వాల్ కి అవతలకి పంపించేసి మరి యూదుల యొక్క ప్రణాళికని చెల్లాచెదురు చేసినట్లుగా మనం చూస్తాం. అది అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 23, 25, 23, 24, 25 వచనాలు కనుక మనం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఆయన యొక్క బోధలు ఎంత ప్రభావితమైంది అంటే, ఎంత బలంగా ఆయన బోధిస్తా వచ్చాడు అని అంటే శత్రువుకి ఈయన కోపం వచ్చేసింది. మరి యూదుల్ని లేపాడు. ఆయన్ని చంపేద్దాము అనేటువంటి ప్రణాళిక దాకా యూదులు వెళ్ళిపోయారు. అయితే శిష్యుల యొక్క సహాయంతో తన యొక్క యూదుల యొక్క ప్రణాళిక నుంచి, ప్లాన్ నుంచి తను తప్పించుకుని బయటపడినట్లుగా మనం చూస్తాం. తర్వాత అక్కడి నుంచి తను యెరూషలేముకి వెళ్ళాడు. దమస్కు నుంచి ఆయన మొట్టమొదట యెరూషలేముకి వెళ్ళాడు 1వసారి. మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు మరి చాలా మంది దమస్కులో ఉంటే అననీయ సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు పౌలుని చేర్చుకొని సహోదరుడిగా చూసి మరి ఎంతో ప్రోత్సాహపరిచారు. కానీ యెరూషలేముకి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ భయపడిపోయారు ఆయన్ని చూసి. వాళ్ళు అనుకున్నారు కదా, మనందరినీ పట్టుకుని ఒకేసారి మరి జైల్లో వేయడానికి లేకపోతే చంపడానికి వేషం వేసుకున్నాడు, ప్రటెండ్ చేస్తున్నాడు, నటిస్తున్నాడు అని అనుకున్నారు. పౌలు నటిస్తున్నాడని పాపం అపోహపడ్డారు. అయితే అక్కడ బర్నబాస్ అనేటువంటి ఒక సహోదరుడిని మనం చూస్తాం. బర్నబాసు మరి పౌల్ని అరేబియా నుంచి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మరి ఆ అపోస్తలులందరికీ కూడా, అంటే యెరూషలేములో ఎక్కువ మంది 12 మంది అపోస్తలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ యెరూషలేముని కేంద్రంగా తీసుకొని వారి పరిచర్యని కొనసాగిస్తా ఉండేవాళ్ళు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి మరి అపోస్తలకి బర్నబా పౌలుని తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తాడు. అంతేకాకుండా మరి తన యొక్క మరి తన కన్వర్షన్, తనలో మరి ఉద్దేశపూర్వకంగా వచ్చినటువంటి ఆ యొక్క మార్పుని గురించి కూడా తను సాక్ష్యం ఇస్తాడు. మరి ఈ బర్నబాస్ కి పౌలు ఎలాగా పరిచయం అయ్యాడనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి
కానీ బర్నబా మరి తను మేబీ దమస్కులో బర్నబాకి చుట్టాలు ఉండుండొచ్చు. దమస్కులో జరిగినటువంటి విషయాలు తనకి మరి ఎరకపడి ఉండొచ్చు. మరి అననీయ పౌలు గురించి దమస్కు యొక్క సంఘంలో లేకపోతే సహవాసంలో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని తనకు సంబంధించిన వారి నుంచి తను విని ఉండొచ్చు. అయితే తను పౌలు యొక్క ఆ బోధలు, తనలో ఉన్నటువంటి ఆ యొక్క తీవ్రత, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాలనే తీవ్రతను గుర్తించి తను తీసుకుని వెళ్ళి పౌలుని ఎప్పుడైతే తను యెరూషలేముకి వచ్చాడో ఆ యొక్క దమస్కు పట్టణం యొక్క గోడ బయటికి పంపించి వేయబడి మరి యెరూషలేముకి వచ్చాడో ఆ సమయంలో మరి తను ఆ బర్నబా అపోస్తలులకి పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. అది 9వ అధ్యాయం 26 నుంచి 27 వచనాల వరకు ఉంటది. అంతేకాకుండా పౌలు భక్తుడు యెరూషలేములో కూడా మరి ఎంతో ధైర్యంతో అసలు భయమే లేకుండా దేవుని యొక్క సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అందుకని తిరిగి మరలా వ్యతిరేకత కలిగింది. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయన్ని చంపాలని చూశారు. కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మరి తన్ని యెరూషలేముకు దూరంగా, అంటే తార్సు, మరి పౌలు యొక్క సొంత ఊరు తార్సు వాడైన పౌలు కదా, తార్సుకి పంపించేశారు భద్రంగా. దాన్ని కూడా మనం 29-30 వచనాల్లో చూస్తాం. అయితే తార్సుకి తను వెళ్ళిన తర్వాత ఆ యొక్క సంవత్సరాల్లో మరి దేవుడు తన్ని ప్రపంచవ్యాప్తమైనటువంటి పరిచర్య కొరకు అక్కడ సిద్ధపరుస్తా వచ్చాడు. ఎందుకు అంటే దేవుడు ఆయనకి బోధిస్తా వచ్చాడు, బలపరుస్తా వచ్చాడు. అంతేకాకుండా తర్వాత అంతియోకులో ఉన్నటువంటి సంఘం నుంచి మరి పౌలుని పిలుచుకున్నాడు దేవుడు. అంటే అక్కడ అంతియోకులో ఉన్నటువంటి సంఘానికి వచ్చినప్పుడు తార్సులో చాలా సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క పరిచర్యను కొనసాగించాడు. ఆ తర్వాత మరి చూసినట్లయితే కనుక తన యొక్క మిషనరీ జర్నీస్ ని అంతియోక్ చర్చ్ నుంచే తను మిషనరీ జర్నీస్ ని ప్రారంభించాడు. ఎందుకు అంటే దేవుడు తను దర్శించి తను కేవలము ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో మాత్రమే కాదు కానీ తన కొరకు ప్రపంచ వ్యాప్తమైనటువంటి ఆ యొక్క పరిచర్య సిద్ధపరచబడి ఉంది అనే విషయాన్ని దేవుడు పౌలుకు బయలుపరిచినప్పుడు అంతియోక్ సంఘం ద్వారా, అంతియోకయలో ఉన్నటువంటి సంఘం ద్వారా మరి పౌలు బర్నబాలు మొట్టమొదటి మిషన్ జర్నీని, అయితే మిషనరీ యాత్రని చేయడానికి మరి సంఘం ద్వారా పంపబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, పౌలు అనేకమైనటువంటి సంఘాలని ఏర్పరిచాడు. మరి ఆ సంఘాలకి ఎన్నో ఉత్తరాలని రాశాడు. ఆ ఉత్తరాలన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు అనే విషయం కూడా మనందరికీ తెలుసు. మరి తను ఎన్నో పాఠాలని బాప్తిసం పొందిన తర్వాత నేర్చుకున్నాడు. మరి తన జీవితంలో బాప్తిసం అనేది ఒక నూతనమైనటువంటి ప్రారంభం. అది తన యొక్క ఆత్మీయ ప్రయాణానికి తొలిమెట్టు. బాప్తిసం పొందటంతో తన యొక్క ఆత్మీయ జీవితాన్ని క్లోజ్ చేసుకోవాలా, మనలాగా అయిపోయింది అని అనుకోవాలా. క్రైస్తవుడిని అయిపోయాను, పరలోక రాజ్యంలో ప్రవేశం లభించేసింది అని అనుకోలేదు. కానీ అది ఆయనకి తొలిమెట్టు, మొట్టమొదటి మెట్టు. మరి అందుకనే దేవుడు తన్ని ఏ దేవుడైతే తన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా రూపాంతరపరిచాడో ఆ దేవుని సేవించడానికి తన జీవితాన్ని మరి అంకితం చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకొక పాఠాన్ని మనం ఏం నేర్చుకుంటామంటే, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనం మార్పు చెందిన తర్వాత కొనసాగించవలసినటువంటి విషయం. ఆ విషయాన్ని మనం పౌలు జీవితంలో నేర్చుకుంటాం. ఆత్మీయమైన ఎదుగుదల అనేది మనం బాప్తిసం తీసుకున్న తర్వాత అది మొదటి స్టెప్ అయితే, మొదటి అడుగు అయితే, ఆత్మీయ ఎదుగుదల అనేది తర్వాత వేయవలసినటువంటి అడుగులు. అది ప్రతి విశ్వాస జీవితంలో జరగాలి. తర్వాత ఇంకో విషయం ఏం నేర్చుకుంటామంటే,
ప్రతిసారి మనం దేవునికి లోబడినప్పుడు చాలా సుఖంగా ముందుకెళ్తాం అనేది కాదు. మనం లోబడతా ఉన్నప్పుడు మనకి వ్యతిరేకత కూడా వస్తా ఉంటది. కానీ దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని మరెక్కువగా లోబడతా. ఒకవేళ వ్యతిరేకత వచ్చినప్పటికీ మన ఇళ్లల్లో, మన ఆఫీసుల్లో, మన లేపోతే మన ఇరుగు పొరుగు వారిలో, ఇంకెవరిలో వ్యతిరేకత మన పట్ల వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మనం దేవునికి నమ్మదగిన వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మరెన్నో రెట్లు నమ్మదగినవాడు. అంతేకాకుండా ఒక మార్పు చెందిన రూపాంతరపరచబడినటువంటి జీవితము ఒక గొప్ప శక్తివంతమైనటువంటి సాక్ష్యంగా ఉండాలి. సాక్ష్యంగా ఉంటది. వాటిని మనం పౌలు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. అందుకనే పౌలు జీవితంలో మార్పు చెందాడు. ఫస్ట్ బాప్తిసం తీసుకున్నాడు, తిరిగి పునరుద్ధరించబడ్డాడు, సహవాసంలో చేరాడు, బోధించాడు, ఎదిగాడు, సిద్ధపడ్డాడు, హింసను పొందాడు. మరి ఒక మిషన్ ని నెరవేర్చాడు. ఒక మిషన్ నెరవేర్చాడు. సువార్త అనేది తన జీవితంలో తనకున్నటువంటి మిషన్. ఆ మిషన్ కొరకే జీవించాడు. మరి పౌలు యొక్క జీవితం దేవుడు ఎటువంటి వ్యక్తుల్ని ఎటువంటి వ్యక్తులుగా మారుస్తాడు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఒక గొప్ప డిమాన్స్ట్రేషన్, అంటే చేసి చూపించాడు దేవుడు పౌలు జీవితాన్ని మన ముందు. మరి అంతేకాకుండా ఒక గొప్ప మిషనరీగా మరి ఆయన్ని ఎలా మార్చాడు అనేది క్రైస్తవ చరిత్ర. మరి పౌలు జీవితం క్రైస్తవ చరిత్ర, సంఘ చరిత్ర కూడా. కాబట్టి అటువంటి వ్యక్తుల నుంచి మనం ప్రతిదినం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. వాటిని నేర్చుకుంటా బాప్తిసంతో మనం ఆగిపోకూడదు, మనం సాగిపోవాలి. అది మొదటి మెట్టు. తర్వాతి అడుగులు, మరి ఆత్మీయ ఎదుగుదల అనే అడుగులు ప్రతిదినం మనలో పడాలి. కొంచెం 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 ఎదుగుతా వెళ్ళాలి. మనలో ఎదుగుదల ఆగిపోకూడదు. నిన్నటి కంటే ఇవాళ బాగుపడ్డాను, నిన్నటి కంటే ఈ విషయంలో నేను ఇవాళ బాగుపడ్డాను, కొద్దిగా బాగుపడ్డాను. నేను ఎలా ఆలోచించాను, ఇవాళ నా ఆలోచనలో ఈ మార్పు వచ్చింది. నిన్న ఈ పని చేశాను, ఇవాళ ఈ పని చేస్తా ఉన్నాను, ఇంకా బెటర్ గా చేస్తున్నా అనే మార్పు మన జీవితంలో ప్రతి దినం రావాలి. అదే పౌలు యొక్క ఆత్మీయ ఎదుగుదల మనకు సూచిస్తా ఉంటది. ఆయన యొక్క పని మనకు సూచిస్తా ఉంటది. ఆయన ఎక్కడ ఏ పాయింట్ లో సాగిపోతా వెళ్ళాడు తన జీవితంలో. అందుకనే అంత గొప్ప మిషనరీగా, అంత గొప్ప పరిచారకుడిగా, అంత గొప్ప విద్వాంసుడిగా, అంత గొప్ప మరి ఉత్తరాలు రాసి మనకి అనేకమైన విషయాలు బోధించినటువంటి వాడిగా మరి పౌలు క్రైస్తవ చరిత్రలో, సంఘ చరిత్రలో నిలిచిపోయాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన అందరి వింటుల్లో ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు ఎటువంటి వారిని ఎటువంటి వారిగా మార్చగలడు అనేటువంటి విషయాల్ని గమనించి ప్రభువుని స్తుతిద్దాం. రండి.